హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు స్టడీ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మన వీడియోలో ఏపీ కోడ్ జాబ్ కోసం నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. లైక్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, సిలబస్ ఏంటి, దీనికి కావాల్సిన బుక్ లిస్ట్ ఏంటి, అండ్ నేను మీకు ఎట్లా హెల్ప్ చేయాలనుకుంటున్నాను అనే విషయం మీద డీటెయిల్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. సో లెట్స్ గెట్ ఇంటూ ద వీడియో. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి నోటిఫికేషన్ విషయానికి వచ్చినప్పటికీ కోడ్లో వర్క్ చేసిన వాళ్ళు, తెలిసిన వాళ్ళు ఏం చెప్పారంటే విత్ ఇన్ 40 to 50 days ఆర్ బిఫోర్ 40 daysలోనే మనము ఈ కోర్ట్ నోటిఫికేషన్ను ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో మీరు ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే చాలా బెటర్. సో విత్ ఇన్ 40 to 50 days అయితే కంపల్సరీ నోటిఫికేషన్ వచ్చే అవకాశం 90% అయితే ఉన్నది. వన్స్ నోటిఫికేషన్ వస్తే నోటిఫికేషన్ ఇచ్చిన డేట్ మొదలుకొని విత్ ఇన్ 90 daysలో అయితే కంప్లీట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ కూడా అయిపోతుంది. సో వెరీ లెస్ టైం మనకైతే ఉంటుంది. ఇది కూడా ఒక సింగిల్ ఎగ్జామే, ముందే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంతా కూడా అయిపోతుంది, సింగిల్ ఎగ్జామ్. అండ్ దీనికి టోటల్గా 80 మార్క్స్ అయితే ఉంటుంది. ఈ 80 మార్క్స్లో నెగిటివ్ మార్కింగ్ అయితే లేదు. ఈ 80 మార్క్స్లో కూడా మనం చూసుకుంటే డిఫరెంట్ పోస్టులకి సిలబస్ ఎట్లా ఉన్నదో కూడా మనం ఒకసారి చూసుకోవాలన్నమాట. సో ఫస్ట్ సిలబస్ కోసం నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దాన్ని బట్టి మీ అందరికీ కూడా ఏ పోస్టులకి ఏ సిలబస్ ఉన్నది అన్న విషయం మీద కూడా క్లారిటీ వస్తుంది. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత దాని తాలూకు డీటెయిల్స్ అన్నవి నేను మీకు వన్స్ అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తే, ఇప్పుడు 2022 నోటిఫికేషన్ ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల ఇప్పుడు ఏమైనా మార్పులు ఏమైనా చేసి ఇప్పుడు ఫ్రెష్ నోటిఫికేషన్ రిలీజ్ చేసినప్పుడు మార్పులు ఏమైనా ఉంటే నేను మీకు ఇప్పుడు అది ఎక్స్ప్లెయిన్ చేసి వేస్ట్. మనకి కావాల్సింది ఏంటంటే నోటిఫికేషన్ వస్తే ఎప్పుడు వస్తుంది, ఎప్పటికల్లా కంప్లీట్ అవుతుంది, ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, దీనికి సిలబస్ ఏంటి, చదవాల్సిన బుక్ లిస్ట్ ఏంటి, నేను మీకు ఎట్లా హెల్ప్ చేయబోతున్నా అది ఇంపార్టెంట్. ఓకే, సో ఇప్పుడు మనం ఒకసారి ఈ సిలబస్ చూసుకుందాం. ఓకే, సో ఇక్కడ సిలబస్ చూస్తే మనకి డిఫరెంట్ జాబ్స్ చూడండి. స్టెర్నోగ్రాఫ్, జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, ఫీల్డ్ అసిస్టెంట్, పోస్ట్ ఆఫ్ కాపీస్ట్, ఎగ్జామినరు, రికార్డ్ అసిస్టెంట్, పోస్ట్ ఆఫ్ డ్రైవరు, ప్రొసెసరు, ఆఫీస్ సబార్డినేట్, వీళ్ళందరికీ కూడా కామన్గా ఉండే సిలబస్ ఏంటి అని అంటే జనరల్ నాలెడ్జ్ అండి. సో ఈ జనరల్ నాలెడ్జ్ అన్నది ఇక్కడ కామన్ సిలబస్గా ఉంది. అంటే ఈ జనరల్ నాలెడ్జ్లో ఉండే సబ్జెక్ట్స్ ఏంటేంటి అని మనం కానీ చూసుకుంటే మనకి ఇండియన్ హిస్టరీ అయితే కంప్లీట్గా ఉంది, లైక్ ఏన్షియంట్, మిడీవియల్, మోడ్రన్, ఆర్ట్ అండ్ కల్చర్. అండ్ దెన్ మనకి జాగ్రఫీ కామన్గా, ఇండియన్ జాగ్రఫీ కామన్గా ఉంది, ఇండియన్ ఎకానమీ కామన్గా ఉంది, ఎన్వైర్న్మెంట్ కామన్గా ఉంటుంది, పాలిటీ కామన్గా ఉంది, జనరల్ సైన్స్ కూడా కామన్గా ఉన్నది, కరెంట్ అఫైర్స్, ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్, ఇండియా అండ్ ఏపీ, ఇవన్నీ కూడా కామన్. ఒకసారి చూడండి జనరల్ నాలెడ్జ్ సిలబస్ ఇక్కడ ఈ జాబ్స్కి చూడండి సేమ్ కామన్ పాయింట్స్. అండ్ దెన్ ఇక్కడ కూడా చూసుకుంటే సేమ్ కామన్ పాయింట్స్. ఈ జాబ్స్ కూడా సేమ్ జనరల్ నాలెడ్జ్ అన్నది కామన్. ఎక్కడ కొంచెం డిఫరెన్స్ వస్తుంది అని అంటే ఈ జనరల్ నాలెడ్జ్ అన్ని పోస్టులకు కూడా 40 మార్క్సే ఉంటుంది, సేమ్ సిలబస్. ఓన్లీ ఇంగ్లీష్ నెక్స్ట్ 40 మార్క్స్ వచ్చేసి ఈ పై జాబ్స్కి అయితే ఇంగ్లీష్ 40 మార్క్స్ ఉంటుంది. అండ్ ఓన్లీ పోస్ట్ ఆఫ్ డ్రైవరు, సబార్డినేట్, వీటికే ఇంగ్లీష్ అన్నది 10 మార్క్స్ ఉండి మెంటల్ ఎబిలిటీ అన్నది 30 మార్క్స్ అయితే ఉంటుంది అనమాట. సో సిలబస్ అయితే చూసారు కదా. జనరల్ నాలెడ్జ్ అన్నది మనకి జనరల్ నాలెడ్జ్ అన్ని పోస్టులకు అయితే మాత్రం జనరల్ నాలెడ్జ్ వచ్చేసి 40 మార్క్స్కి అయితే ఉంటుంది. బట్ ఇంగ్లీష్ వచ్చేసి జనరల్ నాలెడ్జ్ అన్ని పోస్టులకు కూడా 40 మార్క్స్ ఉంటుంది. అండ్ ఇంగ్లీష్ కూడా 40 మార్క్సే ఉంటుంది. ఓన్లీ ఫర్ డ్రైవర్ అండ్ సబార్డినేట్ అండ్ ఫర్ ప్రొసెసర్కి 40 మార్క్స్ జనరల్ నాలెడ్జ్ ఉంటే 10 మార్క్స్ ఇంగ్లీష్ ఉంటుంది. ఇంకో 30 మార్క్స్ వచ్చేసి మెంటల్ ఎబిలిటీ అన్నది ఉంటుందన్నమాట. ఓకే, సో సిలబస్ కోసం ఇది డీటెయిల్స్. అండ్ సెకండ్ థింగ్ వచ్చి బుక్ లిస్ట్ వచ్చేసి ఏంటి అని అంటే ఇప్పుడు ఇది ఎక్స్టెన్సివ్గా గ్రూప్ 1కి, గ్రూప్ 2కి, యూపీఎస్సీకి, ఎస్ఎస్సి, సీజీఎల్కి చదివినంత డెప్త్గా చదవక్కర్లేదు. మీరు ఏదైనా జనరల్ నాలెడ్జ్ బుక్ ఉంటుంది, లైక్ లూసెంట్ అయితే చాలా బెస్ట్ అండి. లూసెంట్ జీకే బుక్ ఉంటుంది, అది మీరు తీసుకోండి. ఇంకా వేరే పబ్లికేషన్స్ వాళ్ళు ప్రొవైడ్ చేసినా సరే నేనైతే మాత్రం దీనికి చాలా ప్రిఫరెన్స్ అయితే ఇస్తాను. లూసెంట్ జీకే బుక్ కానీ, ఘట్నా చక్ర జీకే బుక్ కానీ మీరు పర్చేస్ చేసుకొని, లేదా ఆర్ఎల్స్ ఆన్లైన్లో కూడా మీకు ఫ్రీగా పీడిఎఫ్స్ కొన్ని ఉంటాయి, సో అవైనా డౌన్లోడ్ చేసుకొని
సబ్జెక్ట్ ఓరియంటెడ్గా చదువుకుంటూ వెళ్తే బెటర్. అండ్ ఏవైనా ప్రీవియస్ ఎక్కడైనా టెక్స్ట్ బుక్లో కానీ ఆరల్స్ వెబ్సైట్స్లో ఫ్రీగానే మీకు ఎంసీక్యూస్ ఉంటాయి. గ్రూప్ 2 రిలేటెడ్వి ఉన్నాయి, యూపీఎస్సీ రిలేటెడ్. అంత డెప్త్గా కూడా వెళ్ళక్కర్లేదు. ఏదైనా విజేత కాంపిటీషన్స్ చిన్న చిన్న బిట్స్లో అడుగుతారు. మన గ్రూప్ 2లో ఎట్లా అయితే చిన్నగా అడిగారో అట్లానే ఉంటుంది ఈ ఎగ్జామ్లో కూడా. సో మీరు జనరల్ నాలెడ్జ్ ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయవలసింది ఏంటంటే కరెంట్ అఫైర్స్ రిలేటెడ్. సో ఈ కరెంట్ అఫైర్స్ మీరైతే మాత్రం డైలీగా ఆంధ్రప్రదేశ్ రిలేటెడ్ అయితే న్యూస్ పేపర్ చదవడం బెస్ట్. ఆర్ఎల్స్ ఎనీ మంత్లీ మ్యాగజైన్స్ పబ్లిషర్స్ చాలా మంచివే ఉన్నాయి. సో బయట మనకి బుక్ స్టోర్లో ఎక్కడైనా సరే మన షైన్ మ్యాగజైన్ అలాంటివి ఏవైనా మీరు తీసుకొని చదివినా సరే బాగానే ఉంటుంది. బట్ జనరల్ నాలెడ్జ్ రిలేటెడ్గా అయితే మాత్రం నేను మీకు చెప్పాలనుకుంటుంది ఏంటంటే లూసెంట్ జీకే బుక్ కానీ ఘటనా చక్ర తీసుకోండి. కరెంట్ అఫైర్స్ అయితే ఏదైనా మంత్లీ మ్యాగజైన్ తీసుకొని ప్రిపేర్ అవ్వడం చాలా బెటర్. ఆర్ఎల్స్ ఇప్పటి నుంచి మీ న్యూస్ పేపర్ చదువుకున్న ప్రాబ్లం లేదు. అన్నిట్లకంటే బెస్ట్ ఏంటంటే ఘటనా చక్రాలోనే ఈ మంత్లీ మ్యాగజైన్స్ కూడా వస్తాయి. ఆ మంత్లీ మ్యాగజైన్స్లో మీకు ఏమని ఉంటుందంటే స్పోర్ట్స్ అంటే ఇండియా రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ అయితే మాత్రం ఘటనా చక్ర యాప్ డౌన్లోడ్ చేసుకొని మీకు మంత్లీ మ్యాగజైన్స్ ఫ్రీగానే అవైలబుల్గా ఉంటాయి. ఆ యాప్లోనే చదువుకోవాలి, వాటిని డౌన్లోడ్ చేసుకోవడానికి అయితే ఉండదు. మీరు ఒక్కసారి చూసుకుంటే ఒకటి నేను మీకు ఓపెన్ చేసి నేను మీకు చూపిస్తాను, దాన్ని బట్టి మీకు క్లారిటీ వస్తుంది. సో ఇక్కడ ఇది మీకు ఇండెక్స్ అయితే చూస్తే ఇది ఏప్రిల్ది. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే మనకి ఇక్కడ నేషనల్ అఫైర్స్ అని వచ్చింది చూసారా, ఇవన్నీ కూడా నేషనల్ రిలేటెడ్వి. అండ్ దెన్ మీకు ఎకనామిక్ అఫైర్స్ ఉంటాయి, ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ ఉంటాయి. అండ్ లాస్ట్లో కూడా మీకు ఏంటి అంటే అవార్డ్స్ రిలేటెడ్గా కూడా ఏమైనా ఉన్నా సరే ఇగోండి ఇక్కడ చూస్తున్నారా గ్లోబల్ రిస్క్ రిపోర్ట్ అని చెప్పి. అండ్ ఇవన్నీ కూడా మీకు క్లారిటీగా కూడా ఉంటుందన్నమాట. సో మీరు ఇంకా అవార్డ్స్ కోసము లేకపోతే స్పోర్ట్స్ పర్సన్స్ కోసము అట్లా మీరు వెతుక్కోవాల్సిన అవసరము కూడా లేదు. ఒకవేళ మీరు మంత్లీ మ్యాగజైన్స్ కానీ చదవడానికి ఇంట్రెస్ట్ లేకపోతే వీళ్ళే వీక్లీ పాయింటర్స్ అని కూడా చేస్తారు. ఇది చూసారా ఏప్రిల్ 1 నుంచి 9th మధ్యలో జరిగిన పాయింటర్స్. సో ఇది ఒకసారి కూడా మనము పీడిఎఫ్ ఒకసారి చూసుకుందాం. సో ఈ పీడిఎఫ్ కూడా మనం ఒకసారి చూసారా ఇక్కడ కూడా ఇది ఏప్రిల్ 1 నుంచి 9th వరకు అయితే ఉంటుంది. ఇలా పాయింట్స్ వైజ్గా ఉంటాయి. నేషనల్ వైడ్ 1 ఏప్రిల్ నుంచి 9th వరకు జరిగిన కరెంట్ అఫైర్స్, ఇంటర్నేషనల్ రిలేటెడ్గా కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. అండ్ దెన్ సైన్స్కి రిలేటెడ్గా కరెంట్ అఫైర్స్ ఉన్నాయి, డిఫెన్స్కి రిలేటెడ్, ఎన్వైర్న్మెంట్, స్పోర్ట్స్ కోసం కూడా మీరు ఇంకెక్కడికి వెళ్ళక్కర్లేదు. ఇక్కడే మీకు మిస్లేనియస్. సో అన్నీ కూడా మీకు ఈ ఘటనా చక్రాలో అయితే కవర్ అవుతుందండి. కరెంట్ అఫైర్స్ రిలేటెడ్గా అయితే మాత్రం మీరు ఆ ఘటనా చక్ర ఇండియన్ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ ఘటనా చక్ర ఐదర్ పాయింటర్స్ కానీ ఆర్ఎల్స్ మంత్లీ మ్యాగజైన్స్ కానీ చదువుకుంటే బెటర్. ఓకే, సో ఇది బుక్ లిస్ట్కి రిలేటెడ్గా ఇన్ఫర్మేషన్. అండ్ ఇప్పుడు నేను మీకు ఎట్లా హెల్ప్ చేయబోతున్నాను అండ్ మై అప్రోచ్ వచ్చేసి ఏంటనంటే నేను మీకు ప్రతి ఇండియన్ హిస్టరీలోన ఇండియన్ జోగ్రఫీ, ఎన్వైర్న్మెంట్ ఇలా కొన్ని సబ్జెక్ట్స్ తీసుకొని మ్యాక్సిమం అన్ని సబ్జెక్ట్స్ తీసుకోవడానికి ట్రై చేస్తాను. సో నాకు మీ సపోర్ట్ ఉంటేనే నేను ఏదైనా చేయగలుగుతాను. ప్రతి టాపిక్ కూడా నేను మీకు ఎక్కడో వేరే క్లాసెస్ కోర్సెస్ మీరు జాయిన్ అవ్వాల్సిన అవసరం లేకుండా నేను ఫ్రీగానే నేను మీకు యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. అంటే క్లాసెస్ ఎక్స్ప్లెయిన్ చేసి నేను మీకు ఫ్రీగానే యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. దాని తాలూకా నేను క్రియేట్ చేసిన పీడిఎఫ్స్ ఏవైతే ఉంటుందో లైక్ మెటీరియల్స్, ఆ మెటీరియల్ కూడా నేను మీకు ఫ్రీగానే పోస్ట్ చేస్తాను. కింద డిస్క్రిప్షన్ లిస్ట్లో లింక్ ఇస్తా, దాని నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని ఆ మెటీరియల్ కూడా మీరు చదవచ్చు. అండ్ వీలైతే నేను మీకు టెస్ట్ కూడా కండక్ట్ చేస్తాను. ఆ టెస్టులు కూడా నేను మీకు ఫ్రీగానే కండక్ట్ చేస్తాను. అన్నీ కూడా నేను మీకు ఫ్రీగానే ఇస్తాను వితౌట్ ఎనీ మనీ. బికాస్ ఇప్పటికే చాలా ఎగ్జామ్స్కి మీరు చాలా కూడా ఇప్పటికే ఖర్చు పెట్టేసి ఉంటుంటారు. కాబట్టి జనరల్ నాలెడ్జ్ పరంగా ఉన్న సిలబస్ రిలేటెడ్గా నేనైతే మీకు హెల్ప్ చేస్తాను. బట్ దీనికి ఉన్న ఒక కండిషన్ ఏంటనంటే నేను రేపు ఒక సబ్జెక్ట్ తీసుకొని ఆ సబ్జెక్ట్ మీద ఒక టాపిక్ మీద అయితే మాత్రం నేను ఒక
వీడియో అప్లోడ్ చేస్తా, లైక్ ఆ టాపిక్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి దాని తాలూకా మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేసి దాని తాలూకా బిట్స్ కూడా నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. ఇంత కష్టపడి నేను చేస్తాను కాబట్టి మీరు ఏం చేయాలనంటే నేను చేసిన వీడియోస్కి మీరు చాలా సపోర్ట్ చేయాలి. సపోర్ట్ అంటే లైక్ కమెంట్ చేయడం మర్చిపోద్దు, లైక్స్ మాత్రం చేయడం అసలు మర్చిపోవద్దు, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ నుంచి నాకు ఈ సపోర్ట్ వస్తే నేను చేసిన నెక్స్ట్ వీడియో ఏదైతే నేను మీకు అప్రోచ్ ఏదైతే ఇస్తున్నానో, లైక్ ఆ టాపిక్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ దాని తాలూకా మెటీరియల్ ప్రొవైడ్ చేసి దాని తాలూకా బిట్స్ కూడా నేను మీకు ఫ్రీగా అన్నీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ నేను మీకు ప్రొవైడ్ చేస్తున్నప్పుడు మీరు నాకు ఇవ్వాల్సిన నేను మీ దగ్గర నుంచి కోరుకున్న సపోర్ట్ ఈ వీడియోని ఇంకా మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తూ ప్రమోట్ చేయండి. అట్లీస్ట్ వ్యూస్ అనేవి నాకు కొంచెం ఎక్కువ వస్తే అప్పుడు నేను మీకు నేను తీసుకోవాల్సిన అప్రోచ్ ఏదైతే ఇప్పుడు నేను మీకు చెప్పానో అది నేను కంటిన్యూ చేస్తాను. ముందుకి కంటిన్యూ చేయడానికి విత్ ఇన్ టైం ఫ్రేమ్లో సిలబస్ని కంప్లీట్ చేసి నేను మీకు హెల్ప్ చేయడానికి మెటీరియల్స్ కూడా ఫ్రీగా ఇవ్వడానికి, కరెంట్ అఫైర్స్ అప్డేట్ కూడా నేను మీకు చేస్తాను, కరెంట్ అఫైర్స్ కూడా నేను మీకు ఇస్తాను, రివిజన్ క్లాసెస్ కూడా యూట్యూబ్లోనే కండక్ట్ చేస్తాను. సో నేను వేసుకున్న ప్లాన్ అంతా కూడా ఒక పద్ధతిగా వెళ్తుంది. ఓన్లీ ఇఫ్ యూ ఆల్ సపోర్ట్ మీ. నేను మీకు వీడియో స్టార్టింగ్లోనే చెప్తాను, ఈ వీడియో అంతకి రీచ్ అవుట్ అయితే నెక్స్ట్ వీడియో కంపల్సరీ పోస్ట్ చేస్తానని. సో ఆ రీచ్ అవుట్ అవ్వడానికి మీరు నాకు హెల్ప్ చేయాలి. సో దట్ ఈస్ వాట్ ఐ వాంటెడ్ టు సే ఇన్ దిస్ వీడియో. సో నేనైతే మీకు నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చెప్పాను. సో సమ్మరీగా నేను మీకు సమ్మరీగా చెప్పాలి అని అంటే ఈ నోటిఫికేషన్ విత్ ఇన్ 40 to 50 డేస్లో రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. వన్స్ వస్తే 90 డేస్లో కంప్లీట్ అవుతుంది. నో నెగటివ్ మార్కింగ్. అండ్ 40 మార్క్స్ వచ్చేసి జనరల్ నాలెడ్జ్ ఉంటుంది, 40 మార్క్స్ వచ్చేసి ఇంగ్లీష్ ఉంటుంది. బట్ ఓన్లీ డ్రైవర్, ఆఫీస్ సబార్డినేట్ అండ్ దెన్ ప్రాసెస్ సర్వర్కి అయితే మాత్రం 40 మార్క్స్ జనరల్ నాలెడ్జ్ ఉంటుంది, 10 మార్క్స్ ఇంగ్లీష్ ఉంటుంది, ఇంకో 30 మార్క్స్ మెంటల్ ఎబిలిటీ ఉంటుంది. సో సిలబస్ అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. లైక్ ఇండియన్ హిస్టరీ అన్ని ఏన్షియంట్, మిడివియల్, మోడర్న్, ఆర్ట్ అండ్ కల్చర్ ఉంటుంది, జాగ్రఫీ, ఎకానమీ, ఎన్వైర్న్మెంట్, పాలిటీ, సైన్స్ అది కూడా ఉంటుంది. అండ్ బుక్ లిస్ట్ వచ్చేసి జనరల్ నాలెడ్జ్కి రిలేటెడ్గా మీరు లూసెంట్ జీకే బుక్ కానీ కట్నా చక్ర జీకే బుక్ కానీ చదవండి. కరెంట్ అఫైర్స్ అయితే మాత్రం కట్నా చక్ర వీక్లీ కానీ మంత్లీ కానీ మీరు సెలెక్ట్ చేసుకొని చదివితే బెటర్. అండ్ నేను మీకు ఎట్లా హెల్ప్ చేస్తున్నాను అంటే రేపు సిలబస్ అన్నది ప్రతి టాపిక్ కూడా వెరీ బ్రీఫ్గా ఎక్స్ప్లెనేషన్ చేసి దాని తాలూకా మెటీరియల్ ప్రొవైడ్ చేసి వీలైతే దాని తాలూకా టెస్ట్ సిరీస్ కూడా నేను మీకు ప్రొవైడ్ చేస్తే ఇవన్నీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్. కానీ నేను ఈ అప్రోచ్ అయితే ఏదైతే మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఇస్తున్నానో దానికి ఒక డిస్క్లైమర్ అయితే ఉంది. నేను మీకు వీడియో స్టార్టింగ్లోనే చెప్తాను, అంటే లైక్ ఈ వీడియోకి ఇన్ని లైక్స్ రావాలి, ఇది మీరు రీచ్ అవుట్ చేస్తే నేను మీకు నెక్స్ట్ వీడియో కంపల్సరీ నాకు మీరు హెల్ప్ చేస్తే నెక్స్ట్ వీడియో నేను మీకు నెక్స్ట్ వీడియో నేను పోస్ట్ చేస్తాను అని నేను మీకు అయితే డిస్క్లైమర్ అయితే ఇవ్వడం జరిగింది. సో రేపు అయితే మాత్రం నేను ఏదో ఒక సబ్జెక్ట్ తీసుకొని ఆ సబ్జెక్ట్ బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసి దాని తాలూకా మెటీరియల్ అండ్ దెన్ దాని తాలూకా రిలేటెడ్ ప్రాక్టీస్ బిట్స్ నేను మీకు షేర్ చేస్తాను. కాకపోతే నెక్స్ట్ వీడియో నేను అప్లోడ్ చేయాలంటే ఈ వీడియో రీచ్ అన్నది మీరు నాకు ప్రొవైడ్ చేస్తేనే నేను మీకు చేస్తాను అని ఈ వీడియోలో అయితే మాత్రం చెప్పడం జరిగింది. సో దిస్ ఈజ్ ద summary for this video. I hope you all understand what I convey in this video. So that's it for today's video. See you.